భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అయినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని గురించి ఉపన్యాసాలు పైన ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ నాయకులు ఈ తరుణంలో చాలా అనుభవశాలి, నాకు 50 ఏళ్ల ప్రస్థానం ఉంది ఈ ప్రజాస్వామ్య దేశంలో గురించి చెప్పబడే చంద్రబాబు గారు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎవరు తీసుకున్నా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది, అలాగే ప్రతిపక్షాలకు కూడా ఉంటుంది. కనీసం నిరసన తెలిపే దేనికి కూడా ఉద్దేశం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయ్యా, ప్రజలకు మీ వాగ్దానాలు ఇచ్చారు, ఈ వాగ్దానాలు మీరు నెరవేర్చాలా, ఈ వాగ్దానాలు నెరవేర్చకుంటే ప్రజల గొంతుకై మాట్లాడే హక్కు ప్రతిపక్షంగా మాకు ఉంటుంది అని మీ విజ్ఞాన పత్రం ఇచ్చేదానికే మీరు అనుమతి ఇవ్వలేని పరిస్థితుల్లో మీరంటే ఇంకా ప్రజల సమస్యల కోసమే కదా వస్తున్నారు. మేమేమి దౌర్జన్యంగా రావాలనుకున్నాం, పొలిసులు చెప్పేసి పద్మావతి గెస్ట్ హౌస్లో ఎక్కడికొక్కడ వచ్చి మీ విజ్ఞాన పత్రము మేము కూడా ఎక్కువ మంది అడగల, మా సమన్వయకర్త అభినయరెడ్డి గారితో పాటు ఒక 4-5 మందినో సీనియర్ లీడర్నో లేకపోతే ఎవరు మహిళలను మీరు ఇచ్చిన వాగ్దానాలే కదా మేము అడుగుతున్నాము. మీరు ఇచ్చిన వాగ్దానాలే కదా నేను బస్సులో కూడా మహిళల ఉచిత ప్రయాణాన్ని గురించి అడిగింది. ఎవరు అడిగినా టికెట్ అడిగితే నా చంద్రన్న పేరు చెప్పాము, ఈ చంద్రన్న పేరు చెప్పాము, జగన్ పేరు ఏం చెప్పలా. కానీ మీకెందుకు అంత కేసులు పెట్టించడము? మీరు ఆ రోజు ఆర్థిక పరిస్థితి బాగలేదు, జగన్ గారు విధ్వంసం చేశారన్నప్పుడు మీరు ఎందుకు అలవిగానే వాగ్దానాలు మీరు ఇచ్చారు ప్రజలకి? ప్రజలు మీ మాయలు ఎన్నిసార్లు పడతారు? మీ కళ్ళ బొల్లి కబుర్లు ఎన్నిసార్లు నమ్ముతారు? మీ కళ్ళ బొల్లి యొక్క ఆశలు అడిగా ఎన్ని రోజులు నమ్మాలి? మీరు చేయగలిగితే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము నవరత్నాల పథకాల్లో మేము చేస్తామో చెప్పలేనాడు, అది చేసి చూపించాడు. కానీ అంతకన్నా మంచి, అంతకన్నా గొప్పగా మేము చేస్తామని చెప్పిన వ్యక్తి అంటే రాజకీయాల్లో అబద్ధం చెప్పలేని వాళ్ళు ఒకరు ఇద్దరు ఏమైనా ఉంటారంటే పూర్తిగా అబద్ధాలే చెప్పేవాళ్ళు, నిజాలే చెప్పలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి సూపర్ 6 ఎలా ఉంది తమ్ముడు అని తొడలు కూడా చెప్పలేదా? మీరు అద్భుతం అని చెప్పలేదా? నాణ్యమైన మందు ఇస్తానన్నది, నాణ్యమైన మంది తిరుపతిలో బెల్ట్ షాపులంతా చూస్తూ ఉంటే దాదాపు రాత్రి ఒక ట్రాక్టర్ వేసుకొని పోయి ఒక పెద్ద మెయిన్ రోడ్స్ అంతా వెళ్తా ఉంటే ఒక దాదాపు 60-70 మంది ఆడే బార్లు తాగి బెల్ట్ షాప్ లో తాగి పడిపోయే పరిస్థితి ఏర్పడింది. భర్త ఎప్పుడు వస్తాడో మన ఇంటికి అని ఎదురు చూసే రోజులు ఈ రోజు. 24x7 మద్యం 11 గంటలకు షాప్ మూసేస్తే 11 తర్వాత చెట్టు కిందనో పుట్ట కిందనో మంచం కింద మద్యం ఏరులై పడతా ఉంటే మీకు ప్రజల ఆరోగ్యం పట్టదా? ఆ రోజు కల్తీ మద్యము, ఈ నాణ్యమైన మద్యం, నాణ్యమైన ఈ యొక్క మద్యంతో ఏం సాధిస్తారు మీరు? మీరు చెప్పలేదా ఒక్కొక్క షాప్కి 5-6 టెండర్లు వేయాలని? మీరు ప్రోత్సహించలేదా మద్యం అమ్మకాలని? ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుని అనుభవం ఉంటే సరిపోదు, ఆలోచన కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలకు ఏమి ఇచ్చాం వాగ్దానాలు అనేది మీరు మనల్ని చేసుకోవాలి. మొన్న లోకేష్ గారు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో జగన్ గారు చేయని కార్యక్రమాలన్నీ మేము చేశాం ఈ 9 నెలలు అంటున్నాడు. జగన్ గారు అమ్మఒడిని 5 ఏళ్ళు ఇచ్చాడు, మీరు ఇచ్చారా? ఫీజు రీయింబర్స్మెంట్ 10 సంవత్సరం ఇచ్చాడు, మీరు ఇచ్చారా? ఎన్నో పథకాలు ఇచ్చాడు ఆయన, అన్ని పథకాలు గోరుముద్దని రకరకాలుగా ఇచ్చాడు. అన్ని ఆపేసిన ఈ యొక్క కుటుంబ ప్రభుత్వము జగన్ కన్నా బాగా చేశారని చెప్పడం అంటే ఎంత కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తున్నారు. ఏది చేసినా ఇంకా గత ప్రభుత్వము అంటే జగన్మోహన్ రెడ్డి పైన పడదు. మీరు నెగిటివ్ గా థింకింగే లేదు, మీ అడుగులు ఎలా పడడంలే. కాబట్టి ఇప్పటికైనా భారతదేశంలో నేను ఒక మోడీ కంటే సీనియర్ అయిన ముఖ్యమంత్రి అని చెప్పేవాళ్ళు ఆలోచన చేసి ప్రజలకు వాగ్దానాలు చేయాలా? చేశారు, ప్రభుత్వంలోకి వచ్చారు. ఇప్పటికైనా క్షమాపణ కోరుకోండి ప్రజలను. అయ్యా మేము చెప్పినాం ఆ రోజు అధికారం కోసము, కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో ఈ చేయలేమని ఇప్పటికైనా చెప్పండి. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యంలో ప్రజలకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఉండే హక్కును, నిరసన జరిపే హక్కును కానీ లేకపోతే ఒక అర్జీ ఇచ్చే దానికి కూడా మీరు వాళ్ళను పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే, అనుమతి ఇవ్వకుంటే ప్రజాస్వామ్యం కాదు, నియంతృత్వ పోకడకి దారితీస్తుంది. నియంతలు ఎంతమందో, నియంతృత్వ పోకడ చేసిన ఎంతమందో కాలగర్భంలో కలిశారు. అలాగే ఎవరైతే అత్యాశలకు జగన్మోహన్ గారు బాగా చేస్తారు మీ యొక్క మేనిఫెస్టోని మీ ఓట్లు వేసిన ప్రభుత్వం అంటే సీఎం సీట్లు కూర్చోబెట్టిన ప్రజలే కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని వీధిలోకి లాగి వాళ్ళ హక్కులు పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ఈ రోజుకి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా మీరు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే విధంగా మీరు తప్పనిసరిగా కృషి చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి ఉద్యమాలు అడుగడుగున తిరుపతిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యాడర్ వీధుల్లోకి వచ్చేసి ఉద్యమాలు చేస్తుంది. ఆ రోజు పోలీసులు కాదు కదా, ఎవరొచ్చినా అడ్డుకునే శక్తి మీకు ఉండదు. ఎందుకంటే అది నీ యొక్క ప్రజాబలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలకు
దారి తీసే విధంగా మీ చర్యలు లేకుండా ప్రజా సమస్యలు పరిష్కరించేదానికి మీరు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.